ఉమ్మడి వరంగల్ జిల్లాలో పగలు రాత్రి తేడా లేకుండా మొరం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు కలిసి ధనార్జనే ధ్యేయంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతూ అక్రమదంతా జోరుగా సాగిస్తున్నారు. వీరి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములనే కాకుండా పట్టా భూములలో ఉండే మొరంను తరలిస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. అమాయక రైతులను అక్రమార్కులు బుట్టలో వేసుకుని మాయమాటలు చెప్పి వారి పట్టా భూముల్లోనే మొరంను అక్రమంగా తరలిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు భారీగా అమ్ముకుంటూ ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీని ఎగరగొడుతున్నారు. హన్మకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పలుచోట్ల రైతులు పట్టా భూముల్లో మరియు ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమార్కులు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రి వేళల్లో మొరం తవ్వకాలు జరుపుతూ హిటాచి, జేసీబీల సహాయంతో టిప్పర్లలో నింపుకొని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారని స్థానిక రైతులతో పాటు ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మట్టి మాఫియా చెలరిగిపోతుంది. పగలు లేదు, రాత్రి లేదు. వాళ్ళ దగ్గర జేసీబీ కానీ హిటాచీలు ఉంటే చాలు వెళ్ళడము. వాళ్ళ కళ్ళ ముందు అది పట్టా భూమా, ప్రభుత్వ భూమా, ఫారెస్ట్ భూమా, ఏ భూమా సంబంధం లేదు. వాళ్ళ కళ్ళ ముందు భూమి కనబడితే చాలు వెళ్ళడము, తవ్వడము, అమ్ముకోవడము. ఈ మట్టిని అమ్ముకొని వాళ్ళు లక్షలు ఎన్నుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. అధికారులు మాత్రం మేము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము, కేసులు పెడుతున్నాము అని చెప్పి అంటున్నారు. కానీ మన కళ్ళ ముందు మాత్రం ఎన్నో వెహికల్లు మట్టి తవ్వుకొని మన కళ్ళ ముందు వెళ్ళిపోతూనే ఉన్నాయి. మనకు నిన్న వచ్చిన సమాచారం మేరకు మనం ములుగు జిల్లా మరియు హన్మకొండ జిల్లా ఈ రెండు ప్రాంతాల్లో మనం తిరగడం జరిగింది. మనం ప్రజెంట్ చూసుకోవచ్చు. మన కళ్ళ ముందు కొన్ని విజువల్స్ కనబడుతున్నామని దూరంలో ఒక 10 ఎకరాల ప్రదేశంలో మొత్తం బొందల గడ్డగా మారిపోయింది. రాత్రి మొత్తం మిషన్లు, హిటాచీలు తీసుకొచ్చి ఇక్కడ మట్టి తవ్వుకొని ఒక టిప్పర్ మట్టి వచ్చేసి సుమారు 4,000 నుండి 5,000 రూపాయలకు బయట అమ్ముకుంటున్నారు. ఇదంతా వచ్చేసి పట్టణ కేంద్రాలకు తరలింపు చేస్తున్నారు. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నారు, అక్కడి నుంచి వెళ్ళి పట్టణాలకు మట్టి తరలిస్తున్నారు, ఎక్కడ రియల్ ఎస్టేట్ కొనసాగుతుందో వాటికి మట్టి తరలించడం చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా మాత్రం అంత అధికారులకు తెలిసే జరుగుతుందని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరైనా మాత్రం గ్రామస్తులు కానీ ఎవరైనా ఇన్ఫార్మర్ అంటే అధికారులకు సమాచారం ఇస్తే మాత్రం ఎవరు సమాచారం ఇచ్చారో వెంటనే ఆ అధికారులు వెంటనే ఎవరు మాకు అక్రమ తమిళ చదువుతారో వాళ్ళకి ఫోన్ చేసి మీరు అక్కడ మట్టి ఉందో మాకు సమాచారం వచ్చింది, ఎవరైనా అక్కడ వస్తారు కావచ్చు, మీరు అక్కడ వెళ్ళిపోండి అని చెప్పి అధికారులు వాళ్ళకు సలహాలు ఇస్తున్నారు అనే మాట మాత్రం ఇక్కడ గుర్తుకొస్తుంది. ఏదేమైనా మాత్రం ఇటు హన్మకొండ జిల్లా ధర్మసాగరు, ఇటు ములుగు జిల్లా ఈ రెండు జిల్లాలు చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా మాత్రం అంత బొందల గడ్డగా అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే సుమారు 1000 ట్రిప్పుల మట్టి మాత్రం తరలించారు. సుమారు జాతీయ రహదారికి 200 మీటర్ దూరంలోనే ఉంది. మామూలు ఎవరైనా కాలినడగా వెళ్తేనే కనబడతారు. కానీ పెద్ద పెద్ద హిటాచులతోని ఇంతగానో తవ్వకాలు చేస్తుంటే 1000 ట్రిప్పులు మట్టి తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? గతంలో మనకు వచ్చిన సమాచారం మాత్రం ఇక్కడ కొంతమంది మాత్రం మట్టి తవ్వకాలు చేసుకుంటూ రామప్ప దేవాలయం దగ్గర ఉన్న హరిత నిర్మాణం కోసం మట్టి తీశారని చెప్పడం జరిగింది. అయితే వారు మాత్రం కలెక్టర్ గారి పేరు మీద 5 లక్షల రూపాయల డీడీ తీసామని చెప్పారు. అది ఎంతో నిజమో ఎవరికి తెలియదు. కానీ అది చూస్తే మాత్రం ఈ మామూలుగా ఒక ఎకరం వరకు మాత్రం తీసిన దాఖలు కనబడుతుంది. కానీ మన కళ్ళ మాత్రం సుమారు 10 ఎకరాల సామర్థ్యంలో మట్టి తవ్వకాలు జరుగుతుంది. మరి ఇంతగానో మట్టి తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? అంటే ఇదంతా అధికారులు తెలిసి జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా? లేక ఈ అధికారులు ఈ ఎవరు అక్రమ తవ్వకాలు చెబుతున్నారో వాళ్ళు ఇచ్చే ముడుపులకు సహకరిస్తున్నారా? ఎవరు అందుకు? ఏదేమైనా మాత్రం ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడాలి. భూమిలో ఉన్న అంటే ఈ భూమి అక్రమంగా ఈ భూతవ్వకాలు ఎవరు చెప్తున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామాలు చెప్తూనే ఉన్నారు. కెమెరా వాళ్ళతో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, వరంగల్.